హలో అండి. ఈరోజు టేస్టీ కాకరకాయ ఫ్రైని చేదు లేకుండా పిల్లలకు నచ్చేలా ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తా అండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఒక పావు కిలో కాకరకాయ తీసుకొని దానిపైన గరుకు అంతా గీకేయాలండి. అలా గీకడం వల్ల చేదు అనేది తగ్గుతుంది. గీకిన తర్వాత ఫ్రెష్గా కడగాలండి. కాకరకాయకు అటు ఇటు కట్ చేయాలి. నేనైతే రౌండ్గా కట్ చేసుకుంటున్నా. మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇట్లా సన్నగా కట్ చేయాలి. బాగా లావు ఉండద్దు, బాగా సన్నం ఉండద్దు, నార్మల్గా ఉండాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కట్ చేయడం వల్ల ఆయిల్లో తొందరగా ఫ్రై అవుతాయి. కట్ చేసుకున్న కాకరకాయను ఒక బౌల్లోకి తీసుకోవాలి. కాకరకాయని కట్ చేసినప్పుడు కొన్ని ముదిరినవి ఉంటాయి గింజలు, అవి తీసేయాలి. లేతగా ఉంటే అవసరం లేదు. కాకరకాయలు ఒక బౌల్లో వేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్, పసుపు వేయడం వల్ల వాటికి చేదు అనేది తగ్గుతుంది. వాటిని అన్నిటిని మిక్స్ చేయాలి మంచిగా. ఒక బౌల్లో మంచిగా మిక్స్ చేసిన తర్వాత 15 మినిట్స్ లేదా 30 మినిట్స్ మూత పెట్టి పక్కకు ఉంచాలి. ఒక 20 మినిట్స్ తర్వాత మూత తీస్తే అందులో నీరు ఊరుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఆ కాకరకాయలన్నిటిని తీసుకొని గట్టిగా పిండాలి. అందులో నీరు ఊరుతుంది కదా, అట్లా ఊరడం వల్ల చేదు అనేది తగ్గుతుంది. అట్లా మంచిగా కాకరకాయని నీరు లేకుండా గట్టిగా పిండాలి. ఇలా పిండిన తర్వాత ఒక 2 టైమ్స్ వాటర్ పోసి కూడా పిండచ్చు. ఇలా చేయడం వల్ల కాకరకాయలు అసలు చేదే ఉండదు. పిల్లలు ఇష్టంగా తింటారు, ఎవరైనా ఇష్టంగా తింటారు, ఇష్టం లేని వాళ్ళు కూడా. ఒకసారి చూడండి వాటర్ ఎన్ని వచ్చాయో. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేయాలి. ఒక 2 ఎండుమిర్చి వేయాలి. ఆయిల్లో చిటపట అన్న తర్వాత ఫస్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి. ఆ తర్వాత దంచిన ఎల్లిపాయ వేయాలి. కొంచెం పసుపు వేయాలి. కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేయాలి. కాకరకాయలు వేసిన తర్వాత అసలు మూత పెట్టకూడదు. మూత పెడితే మెత్తగా అవుతాయి, ఎర్రగా గోలవు. కొంచెం కళ్యామాకు వేయాలి. కాకరకాయ ఫ్రై కాబట్టి 1 మినిట్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. అప్పుడే కాకరకాయ మంచిగా ఫ్రై అవుతుంది. మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి.